నడవండి. సూర్య, మమ్మల్ని మళ్ళీ లోపలేసి తప్పు చేస్తున్నావు. పోలీస్ స్టేషన్లోంచి పారిపోయి తప్పు చేసింది మీరు. మీరు చేసిన ఈ పని వల్ల ఆ ఎస్ఐ సస్పెండ్ అయ్యేవాడు. శని ఆదివారాలు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి జైల్లో ఉండాలి మీరు. నడవండి. గుడ్ మార్నింగ్ మేడం. కానిస్టేబుల్స్ మేడం. లోపల వేయండి. అలాగే మేడం. వీళ్ళని పట్టుకుని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. వీళ్ళు దొరికారని మీరు చెప్పారంట కదా, దాంతో కమిషనర్ గారు నన్ను సస్పెండ్ చేయకుండా ఆపారు. చాలా థ్యాంక్స్ మేడం. నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఇలాంటి వాళ్ళు స్టేషన్లో ఉన్నప్పుడు అలర్ట్గా ఉండాలి. అలా ఉండకపోతే మన ఉద్యోగాలకే ద్రోహం చేసిన వాళ్ళమవుతాం. రండయ్యా. ఒక్క నిమిషం సూర్యకాంతం. ఏంటి సూర్యకాంతం, ఎలర్ట్గా లేకపోవటం ఉద్యోగానికి ద్రోహం చేసినట్టు అని వాళ్ళకి చెప్తున్నావు? నీ వాళ్ళు నీకు చేసిన ద్రోహం గురించి తెలుసుకోవా? ఏంటి, నా వాళ్ళు నాకు ద్రోహం చేశారా? ఏంటి మళ్ళీ కొత్త నాటకమా? నాటకం కాదు, నిజం. పూజ జన్మరహస్యమేంటో, తనెవరు కూతురో మాకు తెలుసు. ఏంటి మీరు చెప్పేది? నిజం సూర్య. పూజకి తల్లెవరో తెలీదు, తండ్రెవరో తెలియదని చెప్తున్నారు, కానీ పూజ తల్లిదండ్రులెవరో ఆ ఇంట్లో అందరికీ తెలుసు. ఆ విషయం మాకు కూడా తెలుసు. ఏంటి వీళ్ళు చెప్పేది? అంటే నేను అనుమానించినట్టు పూజ నా కూతురేనా? అయితే చెప్పండి, పూజ ఎవరి కూతురు? పూజ తల్లెవరు? అబ్బా, ఊరికే చెప్పేస్తావేంటి? ఏం కావాలి మీకు? ఏ చేత్తో అయితే మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలెయ్యాలనుకుంటున్నావో అదే చేత్తో మా ముగ్గురికి బెయిల్ ఇవ్వాలి. మీకు బెయిలా? అది నేనివ్వాలా? అది జరగదు. సరే, మాలాంటి క్యారెక్టర్లు ఊళ్ళో ఉన్నా ఒకటే, వల్లకాళ్ళలో ఉన్నా ఒకటే. కాకపోతే పూజ తల్లి లేని పిల్లలాగా అలాగే మిగిలిపోతుంది. నీ ఇష్టం. చూడు సూర్య, మీ ఆయన మేం చెప్పిన దానికల్లా ఎందుకు తలాడించాడో తెలుసా? పూజ జన్మరహస్యం మేమెక్కడ నీతో చెప్పేస్తామేమో అని. పూజ తల్లెవరో స్వయంగా మీ ఆడబడుచులే మాతో చెప్పారు. సూర్యకాంతం దగ్గరికెళ్ళి అమ్మా 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 పూజ జన్మరహస్యం గురించి తెలుసుకోవాలని తహతహలాడుతున్నావు కదా, ఆ రహస్యం నేను చెప్తాను అంటాను. పూజ ఎవరో కాదు, నువ్వు నవమాసాలు కడుపున మోసిన నీ కన్న కూతురు. మీ వదిన ప్రోద్బలంతో నువ్వు ప్రసవించి హాస్పిటల్లో స్పృహ లేకుండా ఉన్నప్పుడు నీ మొగుడొచ్చి ఉయ్యాల్లో ఉన్న నీ బిడ్డని ఎత్తుకొచ్చాడు. ఆ బిడ్డే పూజ అని చెప్తాను.
మీ అబ్బాయిది మా అమ్మాయిది సంగీత్ ఫంక్షన్. చెప్పు తీసుకుని కొడతాను. నా మాట అంటే లెక్కలేదా నీకు? నానా, మీ మాట అంటే గౌరవం ఉంది. ఉంటే ఇదంతా ఏంటి? వెంటనే ఆపేసాయి. అది కుదరదు నాన్న. సంగీత్ ఫంక్షన్ చేయమని నేనే రంగనాయకి చెప్పాను. నా ఇష్టంతోనే ఈ ఫంక్షన్ జరుగుతుంది. ఇంత క్లారిటీ వచ్చినా నువ్వు మా మాటలు నమ్మకపోతే నీ ఇష్టం. ఇదిగో కానిస్టేబుల్, మమ్మ లోపలే పదవే. ఆగండి. సరే, మీకు బెయిల్ ఇస్తాను. పూజ ఎవరి కూతురు చెప్పండి. ముందు బెయిలు, ఆ తర్వాతే రహస్యం. బెయిల్ ఇచ్చిన తర్వాత మీరు చెప్పకపోతే? చెప్పిన తర్వాత నువ్వు బెయిల్ ఇవ్వకపోతే? అయినా ఇది నీ స్టేషను, మేం నిన్ను మాయ చేయగలమా? గోపాలకృష్ణ గారు, మేడం. వీళ్ళకి పూచికత్తుగా నేనుంటాను. పేపర్స్ రెడీ చేయండి. అలాగే మేడం. కానిస్టేబుల్. అత్త, ఇప్పుడు చెప్పండి, పూజ ఎవరి కూతురు? నీ రక్తం పంచుకు పుట్టిన నీ పెద్ద కూతురు. ఏంటి? పూజ నా కూతురా? అవును. కవల పిల్లలు పుట్టారా డాక్టర్? ఇద్దరు ఆడపిల్లలే. ఎంత ముద్దుగా ఉన్నారో. పద వెళ్దాం పులి. బాబు గారు, బాబు, పుట్టిన బిడ్డని ఇంకా కళ్ళు తెరిచి కూడా చూడలేదనుకుంటా. కళ్ళు తెరిస్తే పాపనివ్వనని గొడవ చేస్తుంది. ఇక తనకి నాకు ఏ సంబంధం లేదు. తప్పుకో. ఈ పాపతో పాటు పుట్టిన ఇంకో అమ్మాయి ఉందా? ఇంకో అమ్మాయ? ఐ మీన్, వీళ్ళు కవల పిల్లలా? కవల పిల్లని ఎందుకంటున్నారు? కవలలుగా పుట్టిన వాళ్ళకి ఒక్కోసారి ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అది నీకు పుట్టిన బిడ్డని హాస్పిటల్ నుంచి ఎత్తుకొచ్చేశారు. నిజం తెలిస్తే నువ్వెక్కడ పూజని తీసుకెళ్ళిపోతావోనని, పూజ తల్లిదండ్రులు ఎవరో తెలియదని, పూజ వాళ్ళకి దొరికిన బిడ్డని నమ్మించారు. ఇప్పుడు చెప్పు, మాకంటే క్రిమినల్స్ మీ ఫ్యామిలీ మెంబర్సే కదా? మీరు నా
నాకు ఎన్ని అపకారాలు చేసినా నా బిడ్డ గురించి నిజం చెప్పి నాకెంతో ఉపకారం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను వెళ్ళి నా కూతుర్ని కలుస్తాను. నువ్వు తల్లి లేని పిల్లవి కాదు, నేనే నీ కన్న తల్లినని చెప్పి గట్టిగా కౌగిలించుకుంటాను. ఎస్ఐ గారు, మేం బయలుదేరుతాం. రా అల్లుడు. ఒక్క నిమిషం. ఏమైంది? సూర్య మేడం మీకు బెయిల్ ఇచ్చింది 1 వారం మాత్రమే. అదేంటి? అవును, అంతేకాదు ఈ క్షణం నుంచి మీరు ఈ ఊరు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ప్రతిరోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి. అలా కాదని మీరు ఊరు దాటాలని చూస్తే ఎన్కౌంటర్ చేయమని హింట్ కూడా ఇచ్చెళ్ళారు. అర్థమైంది కదా? ఇక బయలుదేరొచ్చు. అమ్మ సూర్యకాంతమా, మాతో నిజం చెప్పించుకుని మాకు బెయిల్ ఇచ్చినట్టే ఇచ్చి ఇంత మోసం చేస్తావా? ఊరు దాటితే ఎన్కౌంటర్ చేయమని చెప్తావా? ఇప్పుడే నీ అంతు చూస్తాను. ఆ సూర్యకాంతని ఎలాగోలా ట్రాప్ చేసి ఆ పూజ జన్మరహస్యం చెప్పి బెయిల్ మీద బయటకొచ్చాం. ఏం బేలు? తొక్కలో బేలు. వారం రోజులు ఊరొదులు వెళ్ళకూడదు, రోజు వచ్చి సంతకం పెట్టాలి. ఇలా 100 కండిషన్లు. మన దగ్గర నుంచి తనకు కావలసిన నిజాన్ని రాబట్టుకుని మనల్ని అందరినీ పిచ్చోళ్ళని చేసింది ఆ సూర్యకాంతం. ఆ సూర్యకాంతం మనల్ని పిచ్చోళ్ళని చేసినట్టే ఇప్పుడు ఆ సూర్యకాంతాన్ని నేను పిచ్చిదాన్ని చేస్తానే. ఏం చేస్తావత? ఆ సూర్యకాంతానికి పూజ తన కూతురి అని చెప్పి అగ్గి రాజేశాం కదా. ఇప్పుడు ఆ లల్లీకి ఫోన్ చేసి ఈ అగ్గి మీద చల్లటానికి నీళ్లు రెడీ చేసుకోమని చెప్తాను. నువ్వేం చెప్పావో నాకేం అర్థం కావడం లేదమ్మా. అబ్బా చెప్తానే. మొత్తానికి ఆ సూర్యకాంతం పుణ్యమా అని పెద్ద గండ నుంచి బయటపడ్డామక్క. అవును, మనం ఎన్ని తప్పులు చేసినా సూర్యకాంతం మాత్రం మనకి హెల్ప్ చేస్తూనే ఉంది. అవునే, సూర్య నిజం తెలుసుకొని వాళ్ళ భర్తం పట్టకపోతే నా పరువు పోయి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేది. నిజంగా సూర్యకాంతం చాలా మంచిదే. అవునమ్మా, ఇప్పటికైనా నా కోడల మనసు అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పటికి కూడా సూర్యని మేము అర్థం చేసుకోకపోతే మేం మనుషులమే కాదు నాన్నా. అయితే జరిగినవన్నీ మర్చిపోయి సూర్యకాంతాన్ని ప్రేమతో ఇంట్లోకి ఆహ్వానిస్తానమ్మా. తప్పకుండా నాన్న, మనందరూ ఇకపై కలిసే ఉందాం. మీ మనసులు మారాలని, సూర్య మళ్ళీ ఇంటి కోడలుగా వచ్చి మనతో కలిసి ఉండాలని నేను దేవుడికి మొక్కుకున్నానమ్మా. నా మొక్కులు ఇప్పటికీ ఫలించినట్టున్నాయి. ఇదెందుకు నాకు ఫోన్ చేస్తుంది? ఎవరమ్మా చేసేది? ఇంకెవరు, ఆ రంగనాయకి. అది స్టేషన్లో ఉంది కదా, నీకెలా ఫోన్ చేస్తుంది? అది ఫోన్ చేస్తే మాత్రం మాట్లాడాల్సిన అవసరం మనకే ఉంది. కట్ చేయి. ఇదేంటి ఫోన్ కట్ చేసింది? కట్ చేయక ఏం చేస్తారు? మనం వాళ్ళకిచ్చిన గిఫ్ట్లు ఏవైనా మామూలు గిఫ్ట్లా?
నిన్న మొన్నటి వరకు ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకుని మరీ బతికారు. మళ్ళీ ఫోన్ ట్రై చేయతా. అసలు అది ఎందుకు ఫోన్ చేస్తుందో లిఫ్ట్ చేసి మాట్లాడమ్మా. హలో, లలితమ్మ, నేను రంగనాయకిని. తెలుసు. నాకెందుకు ఫోన్ చేసావు? అయినా నువ్వు జైల్లో ఉన్నావు కదా, ఫోన్ ఎవరిచ్చారు నీకు? గుడ్ మార్నింగ్ మేడం. మేము స్టేషన్లో లేము, బెయిల్ మీద బయటకు వచ్చేసాం. అసలు మీకెవరు బెయిల్ ఇచ్చారా? అవన్నీ తర్వాత. ముందు మీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఎంత కాదనుకున్నా ఒకప్పుడు మన ఫ్రెండ్స్ కదా. నోర్మై, నీకు నా కూతుళ్ళకి మధ్య ఫ్రెండ్షిప్ ఏంటి? ఇదిగో ధనంజయరావు, ఇలా మధ్యలో మీరు కోప్పడి అడ్డుపడితే మీకు తెలియాల్సిన నిజాలు మీకు తెలియకుండా పోతాయి. ఇంక తర్వాత మీ ఇష్టం. మాకు తెలియాల్సిన నిజాలా? ఏంటవి? సూర్యకాంతానికి పూజ తన కూతురే అన్న విషయం తెలిసిపోయింది. సూర్యకి ఎలా తెలుస్తుంది? నువ్వు గాని చెప్పావా? నేను కాదు తల్లి, సూర్యకాంతానికి పురుడు పోసిన డాక్టర్ ఎదురయ్యి నీకిద్దరు కవల పిల్లలు పుట్టారు, ముందు పిల్లని మీ ఆయన ఎత్తుకుపోయాడని చెప్పేసింది. మా చెవులతో మేం విన్నాం, మా కళ్ళతో మేం చూసాం. అది విని సూర్యకాంతం చాలా బాధపడింది. నా వాళ్లే నన్నింత మోసం చేస్తారా అని కోపంతో రగిలిపోయింది. మీ ఇంటికే బయలుదేరింది. మీ ఇంటికొచ్చి మిమ్మల్ని అందరినీ నిలదీస్తుంది. తనకి పురుడు పోసిన డాక్టర్ పూజే తన కూతురని చెప్పిందన్న విషయం కూడా మీకు చెప్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ విషయం నాకు కూడా తెలుసని, ఈ విషయం నేనే చెప్పానని కూడా చెప్తుంది. కాబట్టి ఏం చేయాలో ఆలోచించుకోండి. యాజ్ ఏ ఫ్రెండ్గా మీరు ఈ గండ నుంచి బయటపడడానికి నాదొక సలహా. ఏంటది? సూర్య మీ ఇంటికొచ్చి పూజ తన కూతురి అని ఎంత గట్టిగా వాదిస్తుందో, కాదు అని మీరు అంతే గట్టిగా వాదించండి. తగ్గారా? దొరికిపోయారే. ఇక మీకు పూజ దక్కదు. పూజ దక్కకపోతే మీ తమ్ముడు మీకు దక్కడు. నాన్న, సూర్యకి పూజ తన కూతురు అన్న విషయం తెలిసిపోయింది. ఇప్పుడెలా? పోన్లే అమ్మా, మంచి రోజులు వస్తే అంతా మంచే జరుగుతుందని సూర్యకి ఈ విషయం నేనే ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు ఆ భగవంతుడే డాక్టర్ రూపంలో తనకి నిజాన్ని తెలిసేలా చేశాడు. సూర్యకి నిజం తెలియడం పక్కన పెట్టినా, ఇప్పుడు ఇంటికొచ్చి పూజను తీసుకుని వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? తమ్ముడు పరిస్థితి ఏంటి? అవునా, పూజ లేకపోతే తమ్ముడు మనకి దక్కడు. ఎట్టి పరిస్థితుల్లో పూజ తన కూతురు కాదని మనందరం వాదించాలి నాన్న. ఎందుకమ్మా? సూర్యుని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు, ఇక్కడ ఉండడానికి ప్రేమతో ఆహ్వానిస్తామని చెప్పారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? మనం చెప్పినట్టు సూర్య ఇక్కడే ఉండిపోతే పర్వాలేదు నాన్న. కాదని, మనం మోసం చేశామని, ఇంతకాలం తన బిడ్డని దూరం చేశామన్న కోపంతో పూజను తీసుకెళ్ళిపోతే? అది నిజమేనమ్మా, కానీ సూర్య వచ్చిన తర్వాత ఎలాగోలా కన్విన్స్ చేద్దామమ్మా. ఏంటా నాకు కన్విన్స్ చేయడం? ఒకవేళ కన్విన్స్ అవ్వకపోతే? రే, పూజ సూర్యకాంతం బిడ్డరా. పూజ నాకు కూడా కూతురే నాన్న. మరిప్పుడు ఏమంటావురా? అక్కల్ది నాది ఒకే మాట. సూర్య వచ్చి ఎంత గట్టిగా ఒత్తిడి చేసినా పూజ తన కూతురు కాదని చెప్పాలి. అది కాదురా నానా, ఈ విషయంలో నువ్వేమీ మాట్లాడొద్దు. సూర్యకి నిజం చెప్పొద్దు. మాతో పాటు నువ్వు కూడా పూజ తన కూతురు కాదని వాదించాలి.
అలా చేయకపోతే నా మీద ఒట్టే. రే చైతు, చైతు వీడేంటమ్మా మీ అక్కలు సూర్యని ఇంట్లోకి ఆహ్వానించడానికి ఒప్పుకున్నారా అని చెప్పేలోగానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొదలవుద్ది చూడల్లుడు ఆ ఇంట్లో చిచ్చు. సూర్యకాంతం పూజ నా కూతురే అంటుంది, వాళ్ళు కాదు అంటారు. వాళ్ళు కొట్టుకొని చస్తారు. వారం రోజులు మనకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చింది కదా. ఈ వారం రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా, ఖాళీగా ఉండకుండా ఏదో కురివి తెచ్చి సూర్యకాంతం తల మీద పెట్టాలి.